పార్టీ అన్నా కూడా, పార్టీ కార్యకర్తలు అన్నా కూడా చాలా కూడా విషయాలు కూడా, ఏ సమస్య ఉన్నా కూడా ఏ టైం అయినా కూడా వచ్చి పనులు కూడా చేసి ఆ పని అయ్యేదా కూడా నిద్రపోకుండా కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. నియోజకవర్గం మొన్న ఎలక్షన్లో కూడా ఈ మండలంలో కూడా మంచి మెజార్టీ తీసుకురావడంలో కానీ ఎప్పుడు కూడా పార్టీ అంటే ఒక కసితోటి పనిచేసే వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ ఎలక్షన్ తర్వాత ఇంకా నాగులపల్లిపాడు గురించి ఇంకా మర్చిపోయినా. అంత మంచి నాయకత్వం ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది. రాబోయే ఎలక్షన్లు కూడా ఏమి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి మెజార్టీ ఏదో ఒక 1000 అటో ఇటో ఖచ్చితంగా వస్తుందని అనుకున్నాను. సో ఇప్పుడు ఇలాగ జరగటం నాకు వ్యక్తిగతంగా, పొలిటికల్గా, వ్యక్తిగతంగా పార్టీకి తీరని నష్టమని నేను భావిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. వీరయ్య చౌదరి సంస్మరణ సభ అమ్మనబ్రోలు గ్రామంలో జరిగింది. పెద్ద కర్మ సందర్భంగా అక్కడ జరిగినటువంటి సంస్మరణ సభలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండ యాదవ్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, కొంతమంది దామచర్ల సత్య, అదేవిధంగా కొంతమంది ప్రథమ ద్వితీయ శ్రేణి లీడర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరయ్య చౌదరికి నివాళులు అర్పించి ఆయనతోటి ఉన్నటువంటి అనుబంధాన్ని అందరూ గుర్తు చేసుకోవటం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో, అదేవిధంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో వీరయ్య చౌదరికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందని కూడా వారు గుర్తు చేసుకున్న సందర్భం. అదేవిధంగా వీరయ్య చౌదరి గురించి చెబుతూ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎమోషనల్ అయినటువంటి సందర్భం అయితే అమ్మనబ్రోలు వేదిక అయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వీరయ్య చౌదరి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంతటి వారైనా పాత్రదారులు, సూత్రధారులు, వారి మీద కఠిన చర్యలు ఉంటాయని ప్రత్యేకించి ఎస్పీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు ఎమోషనల్ అవడంతో అక్కడ అమ్మనబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి పలువురు నాయకులు, అదేవిధంగా వీరయ్య చౌదరి అభిమానులు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎమోషనల్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అమ్మనబ్రోలు గ్రామంలో కూడా డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి అమ్మనబ్రోలు గ్రామాన్ని జల్లెడ పట్టి, అదేవిధంగా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని, ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయినటువంటి పాత్రదారులు, సూత్రధారుల మీద కఠిన చర్యలు తీసుకుంటారని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్టేజ్ మీద తెలపడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు కూడా కొంత ఎమోషన్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.